'గాంధీ టాక్స్' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో చాలా సైలెంట్‌గా రిలీజ్ అయింది. అంతే సైలెంట్‌గా ప్రైమ్ వీడియో కూడా వచ్చేసింది. ఇక కొంచెం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఒక్కసారి మన కంటెంట్ చూడండి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే, మాక్సిమం రివ్యూస్ ఉన్నాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కష్టపడతా, ఇంకా ఎన్నో ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక మూవీ చూసాక నాకైతే ఇలా చెప్పాలని లేదు. ఈ సినిమాతో వీళ్ళు ట్రై చేసిన కొత్త ప్రయత్నానికి. కానీ మూవీ నచ్చలేదు గైస్. అస్సలు నచ్చలేదు. చాలా కష్టంగా గడిచింది మూవీ మాత్రం. మూవీలో సాంగ్స్ తప్ప ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఐ మీన్ మాటలు. అన్నీ కూడా వాట్సాప్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్, లేదంటే గోడ మీద టెక్స్ట్ చూపించడం, లేదంటే పెర్ఫార్మెన్స్‌తో, సైగలతో మేనేజ్ చేయడం. ఇలా ఈ కమ్యూనికేషన్‌తోనే వెళ్ళింది. ఒక మూకీ సినిమా ఇది. నో లాంగ్వేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కానీ చాలా విషయాలు తమిళ్ వర్డ్స్ అవి ఉంటాయి. అంటే న్యూస్ పేపర్ల మీద చూపించడం లాంటివి. ఇక ప్రయత్నం బావుంది. స్టార్ కాస్ట్ కూడా బావుంది. కానీ ఎంగేజింగ్‌గా లేదనిపించిందండి. స్టార్టింగ్ కొంచెం ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్‌కి ఇన్వాల్వ్ అయ్యా. అలాగే ప్రొడక్షన్ కూడా చాలా రిచ్‌గా ఉంది. కానీ పెద్ద కథేమీ లేదు. అలా డబ్బున్న క్యారెక్టర్, ఇంకొక పేద క్యారెక్టర్, లైక్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం', 'వేదం' ఇలా మల్టిపుల్ స్టోరీస్ అన్నిటికి బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌లో కలిసే స్టోరీస్ లాంటి సినిమానే ఇది కూడా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, పేదవాడైన హీరో విజయ్ సేతుపతి గారు జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. అవినీతి కారణంగా కష్టమవుతుంది. మరోవైపు డబ్బున్న బిజినెస్ మ్యాన్ భారీ నష్టాల్లో ఆస్తి అంతా కోల్పోతాడు. ఇంకోవైపు హీరోయిన్ అదితి రావ్ హైదరి గారు. సో వీళ్ళ జీవితాలు ఏమయ్యాయి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. విజయ్ సేతుపతి గారు, అరవింద్ స్వామి గారు, అదితి రావ్ హైదరి గారు వీళ్ళవి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ అండ్ కొత్త ప్రయత్నం ఇవి బాగున్నాయి. మైనస్ పాయింట్స్. చాలా బోర్ ఫీల్ వచ్చిందండి నాకైతే. ఏదైనా వాళ్ళు డిస్ప్లే చేస్తున్న మెసేజ్ ఏదైనా మిస్ అయితే ఫ్లోని ఫాలో అవ్వలేరు. అలాగే మాటలు లేకుండా ఎవరు ఇలా ఇదంతా చేస్తారు? రియాలిటీలో ఇలా మాట్లాడుకోకుండా పాసిబుల్ కాదు కదా అనే ఒక బ్లాకర్ కూడా ఇన్వాల్వ్ అయ్యేలా లేదు మూవీలో. దీనికి తోడు సెకండ్ హాఫ్‌లో డ్రాగ్డ్ సీన్స్, ఇంట్రెస్టింగ్‌గా లేవు. చాలా సీన్స్ ఎస్పెషల్లీ కామెడీ కానీ, ఎమోషన్ కానీ, యాక్షన్ అండ్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు డైలాగ్ డెలివరీ వలన కూడా వర్కౌట్ అవుతాయి. కానీ ఇక్కడ డైలాగ్స్ లేకపోవడం, అది 2 అవర్స్ రన్ టైమ్‌తో ఉన్న ఫిల్మ్ అయితే అడ్వాంటేజ్‌తో పాటు డ్రాబ్యాక్ అదే అని చెప్పాలి. ఇక విజయ్ సేతుపతి గారు కూడా లుక్స్ కూడా చూస్తుంటే చాలా ఇయర్స్ బ్యాక్ మూవీలా ఉంది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదండి. మ్యాక్స్ బోరింగ్‌గానే ఉంది ఓటీటీలో చూసినా కూడా. డిఫరెంట్ ఫిల్మ్స్ ట్రై చేస్తానంటే యూ కెన్ ట్రై. కానీ ఇంత పెద్ద ప్రపంచంలో మాటలు ఉండకూడని కాన్సెప్ట్ కాదు ఇది. మాటల్ని కావాలని లేకుండా చేసిన కాన్సెప్ట్. సో నాకైతే బిలీవబుల్‌గా లేదు. సో అందుకే నేను అంత కనెక్ట్ అవ్వలేదు మూవీకి. గుడ్ ఇంటెన్షన్ బట్ బోరింగ్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.255. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.